హాయ్! ఈరోజు మనం ఓ ముఖ్యమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. అసలు మంచి జీవితం అంటే ఏంటి? మనల్ని నిజంగా ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచేదేది? దీనికి సమాధానంగా చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన ఒక అధ్యయనం నుండి వచ్చిన ఆధారాలను మనం చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడే మీ భవిష్యత్తు కోసం ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాల్సొస్తే మీ టైంని, మీ ఎనర్జీని దేనిమీద పెడతారు? ఈ ప్రశ్నకు మనమిచ్చే జవాబే మన జీవితాల్ని తీర్చిదిద్దుతుంది. రీసెంట్గా మిలీనియల్స్ని అడిగారన్నమాట, మీ జీవితంలో ముఖ్యమైన లక్ష్యం ఏంటని. వాళ్లలో 80% పైగా డబ్బు సంపాదించడమని చెప్పారు. అదే గ్రూప్లో 50% మంది ఫేమస్ అవ్వడమే తమ మరో పెద్ద లక్ష్యమని చెప్పారు. మనలో చాలామందికి ఇలాంటి సమాధానాలే వస్తాయి కదూ. అంతేకాదు, మన చుట్టూ ఉన్న సొసైటీ కూడా ఎప్పుడూ ఇదే చెప్తూ ఉంటుంది, పనిమీదే దృష్టి పెట్టండి, ఇంకా కష్టపడండి, ఇంకా ఎక్కువ సాధించండి అని. ఒక మంచి లైఫ్ కావాలంటే ఇవే మార్గాలని మనల్ని నమ్మిస్తారు. కానీ అసలు సమస్య ఏంటంటే, జీవితం గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా వాళ్ళని గతం గురించి అడగడం జరుగుతుంది. మన జ్ఞాపకశక్తి అంత నమ్మదగినది కాదే. చాలా విషయాలు మర్చిపోతాం. కొన్నిసార్లు మన జ్ఞాపకాలు పూర్తిగా కల్పితంగా కూడా ఉంటాయి. మరి ఒక మనిషి జీవితాన్ని మొదట్నుంచి చివరి వరకు, వాళ్ల జీవితం ఎలా సాగిందో ప్రత్యక్షంగా చూడగలిగితే ఎలా ఉంటుందే? ఇక్కడే మనకు ఒక అద్భుతమైన స్టడీ గురించి తెలుస్తుంది. అదే హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్మెంట్. ఇది బహుశా వయోజన జీవితంపై ఇప్పటివరకు జరిపిన అత్యంత సుదీర్ఘమైన అధ్యయనం. ఈరోజు మనం మాట్లాడుకునే విషయాలకి ఇదే ఆధారం. ఈ స్టడీ మామూలు స్టడీ కాదు. ఏకంగా 75 సంవత్సరాలు, 724 మంది జీవితాలని వాళ్లు టీనేజ్లో ఉన్నప్పటినుంచి ట్రాక్ చేశారు. వాళ్లలో సుమారు 60 మంది ఇప్పటికీ బతికే ఉన్నారు. వాళ్ల వయసిప్పుడు 90 ఏళ్లకు పైనే. ఇప్పుడు ఆ స్టడీని నడిపిస్తున్న వాళ్లు వాళ్ల 2000కు పైగా పిల్లల జీవితాలను కూడా అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. ఈ స్టడీలో 2 వేర్వేరు గ్రూపులను తీసుకున్నారు. ఒక గ్రూప్ హార్వర్డ్ కాలేజెస్ స్టూడెంట్స్, రెండో గ్రూప్ బాస్టన్లోని అత్యంత పేద సమస్యాత్మక కుటుంబాల నుంచి వచ్చిన కుర్రాలు. వీళ్లు పెరిగి పెద్దవాళ్లై ఫ్యాక్టరీ వర్కర్స్, లాయర్స్, డాక్టర్స్ ఇలా రకరకాల వృత్తుల్లో స్థిరపడ్డారు. వాళ్లలో ఒకరు అమెరికా ప్రెసిడెంట్ కూడా అయ్యారు. మరి ఇన్ని సంవత్సరాలు ఇంతమంది జీవితాల నుండే మనం ఏం నేర్చుకున్నాం? ఆ పాఠాలు డబ్బు గురించి కాదు, కీర్తి, ప్రతిష్టల గురించి అస్సలు కాదు. ఇంకా కష్టపడి పనిచేయడం గురించి కూడా కాదు. మరసలు విషయమేంటి? 75 ఏళ్ల ఈ సుదీర్ఘ అధ్యయనం నుండి వచ్చిన అత్యంత స్పష్టమైన సందేశం ఒక్కటే: మంచి రిలేషన్షిప్స్ మనల్ని సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతే, ఫుల్ స్టాప్. ఈ ఒక్క వాక్యం దశాబ్దాల పరిశోధనా సారాంశం. సరే, ఈ ఒక్క మాట వెనకున్న అసలు విషయాల్ని అర్థం చేసుకోవాలంటే ఈ స్టడీ మనకు 3 ముఖ్యమైన పాఠాల్ని చెప్తుంది. అవేంటో చూద్దాం. ఈ 3 పాఠాలు వినడానికి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ చాలా పవర్ఫుల్. మొదటిది, ఒంటరితనం మనల్ని చంపేస్తుంది. రెండోది, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారన్నది కాదు, ఆ రిలేషన్షిప్స్లో క్వాలిటీ ఎంతుందన్నది ముఖ్యం. ఇక మూడోది, మంచి సంబంధాలు మన బ్రెయిన్ని కూడా కాపాడతాయి. మొదటి పాఠం గురించి చూద్దాం. సోషల్ కనెక్షన్స్ మనకు చాలా మంచి చేస్తాయి, కాని ఒంటరితనం మాత్రం ప్రాణాంతకం. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, సమాజంతో మంచి కనెక్షన్స్ ఉన్నవాళ్లు ఎక్కువ సంతోషంగా, ఆరోగ్యంగా, ఎక్కువ కాలం బతుకుతున్నారని ఈ స్టడీలో తేలింది. ఒంటరితనమనేది ఒక రకమైన విషం లాంటిది. ఈ సమస్య ఎంత పెద్దదో తెలుసా? అమెరికాలో ప్రతి 5గురిలో ఒకరికన్నా ఎక్కువ మంది ఒంటరిగా ఫీలవుతున్నామని చెప్తున్నారు. ఇది నిజంగా చాలా బాధ కలిగించే విషయం. సరే, ఇప్పుడు రెండో పాఠం ఏంటంటే, మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అన్నది కాదు, మీ రిలేషన్షిప్స్ ఎంత క్వాలిటీగా ఉన్నాయన్నదే ముఖ్యం. ఈ స్టడీలో ఒక అద్భుతమైన విషయం తెలిసింది. 50 ఏళ్ల వయసులో ఎవరైతే వాళ్ల రిలేషన్షిప్స్తో హ్యాపీగా ఉన్నారో వాళ్లే 80 ఏళ్ల వయసులో ఆరోగ్యంగా ఉన్నారు. అంటే వాళ్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ కన్నా వాళ్ల రిలేషన్షిప్స్ వాళ్ల భవిష్యత్ ఆరోగ్యాన్ని డిసైడ్ చేశాయన్నమాట. ఇంకా చెప్పాలంటే, హ్యాపీగా ఉన్న జంటలు వాళ్లకి 80 ఏళ్ల వయసులో ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉన్న రోజుల్లో కూడా వాళ్ల మూడ్ బానే ఉందని చెప్పారు. అదే అన్హ్యాపీ రిలేషన్షిప్స్లో ఉన్నవాళ్లకి మాత్రం ఆ శారీరక నొప్పికి తోడు మానసిక నొప్పి కూడా తోడై ఇంకా ఎక్కువయింది. ఇక మూడో ముఖ్యమైన పాఠమేంటంటే, మంచి సంబంధాలు మన శరీరాన్ని మాత్రమే కాదు, మన మెదడును కూడా కాపాడతాయి. అదెలాగంటే, 80 ఏళ్ల వయస్సులో మనకు అండగా ఒకరున్నారనే ఫీలింగ్ చాలా ప్రొటెక్టివ్గా పనిచేస్తుంది. కష్టం వచ్చినప్పుడు ఒకరిపై ఆధారపడగలం అని నమ్మేవాళ్ల మెమరీ చాలా కాలం షార్ప్గా ఉంటుందట.
అదే ఎవరిమీద ఆధారపడలేమని ఫీల్ అయ్యే వాళ్లలో మెమరీ లాస్ తొందరగా మొదలవుతుంది. సరే, ఈ స్టడీ నుండి వచ్చిన పాఠాలు చాలా క్లియర్గా ఉన్నాయి. కానీ ఈ జ్ఞానాన్ని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి? మన మంచి జీవితాన్ని నిర్మించుకోవడానికి రిలేషన్షిప్స్కి ఇంపార్టెన్స్ ఎలా ఇవ్వాలి? అసలు ఈ విషయం కొత్తదేమీ కాదు, మనందరికీ తెలిసిందే. అయినా సరే దీని పాటించడం ఎందుకంత కష్టం, పట్టించుకోకుండా ఉండడం ఎందుకంత ఈజీ? ఎందుకంటే మనం మనుషులం, మనకు త్వరగా ఫలితాలు కావాలి. కానీ సంబంధాలు అనేవి చాలా కాంప్లికేటెడ్, వాటిని జీవితాంతం కాపాడుకోవాలి. అయితే రిలేషన్షిప్స్కి ప్రయారిటీ ఇవ్వడం అంటే పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదు. చిన్న చిన్న మార్పులు చాలు. ఉదాహరణకు, స్క్రీన్ టైంని తగ్గించి ఆ టైంని మనుషులతో స్పెండ్ చేయటం, లేదా ఒక పాత బంధానికి కొత్త యాక్టివిటీతో మళ్లీ ప్రాణం పోయటం, ఎన్నో ఏళ్లుగా మాట్లాడనే ఫ్యామిలీ మెంబర్కి కాల్ చేసి పలకరించడం, రిటైర్ అయ్యాక ఆఫీస్ కొలీగ్స్ ప్లేస్లో కొత్త ఫ్రెండ్స్ని వెతుక్కోవటం, ఇలాంటివే. ముగించే ముందు మార్క్ ట్వేన్ చెప్పిన ఒక మాట గుర్తు చేసుకుందాం. ఆయనన్నారు, జీవితం చాలా చిన్నది. గొడవలకి, క్షమాపణలకి, బాధలకి లెక్కలు అడగడానికి టైం లేదు. ప్రేమించడానికి మాత్రమే టైముంది. నిజం చెప్పాలంటే దానిక్కూడా ఒక్క క్షణం మాత్రమే ఉంది. సో గుర్తుంచుకోండి, మంచి జీవితమనేది మంచి సంబంధాలతోనే నిర్మించబడుతుంది.